మెగా కాంపౌండ్ నుంచి ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే మెగా డాటర్స్ ఉన్నప్పటికీ ఎవరు కూడా ఇండస్ట్రీలోకి రాలేదు. కానీ మొదటిసారి మెగా డాటర్ నాగబాబు కుమార్తె నిహారిక మాత్రం యాంకర్గా బుల్లితెరపై సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇలా బుల్లితెర కార్యక్రమాల ద్వారా యాంకర్గా ఎంతో మంది సక్సెస్ అందుకున్నటువంటి నిహారిక అనంతరం హీరోయిన్గా కూడా ప్రయత్నాలు చేశారు. ఈమె హీరోయిన్గా ఏకంగా 3 సినిమాలలో నటించారు. అయితే ఈ 3 సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈమెకు ఇండస్ట్రీలో పెద్దగా కలిసి రాలేదని భావించి తన తల్లిదండ్రులు చూసినటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. గుంటూరుకు చెందిన వారి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినటువంటి కుటుంబానికి నిహారికను కోడలిగా పంపించారు. వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే నిహారిక పెళ్లైన తర్వాత కొంతకాలం పాటు సంతోషంగా ఉన్నప్పటికీ ఆమె మాత్రం తన భర్తతో కలిసి లైఫ్లో ముందుకు వెళ్ళలేకపోయింది. దీంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం నిహారిక మాత్రం తన జీవితాన్ని తనకు ఇష్టం వచ్చిన విధంగా గడుపుతూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. అదేవిధంగా హీరోయిన్ గాను నిర్మాతగాను ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నారు. తాజాగా నిహారిక పెళ్లికి సంబంధించినటువంటి ఒక వీడియో వైరల్ గా మారింది. నిహారిక ఇలా మాట్లాడుతూ తనకు పెళ్లి ఇష్టం లేదని, పెళ్లి అంటే నేను లేచిపోతాను అంటూ ముందుగానే చెప్పినటువంటి ఈమెకు పెళ్లి చేశారని, అందుకే తన జీవితం ఇలా మారిపోయింది అంటూ పలువురు ఈ వీడియోపై కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.